గోవింద గోవింద ఈ అద్భుతాల్ని, ఈ అందాల్ని, అలానే ఈ డెకరేషన్ ని మళ్ళీ చూడలేము. సో ఎవరైనా వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళాలనుకున్నా రేపే లాస్ట్ డేట్ జనవరి 8. సో ఎవరైనా లోకల్స్ వెళ్ళాలనుకుంటే రేపే వెళ్ళిపోండి. మనకి తిరుమలకి వెళ్ళడానికి కరెక్ట్గా 1 అవర్ పడుతుంది కాబట్టి అక్కడ దర్శనం డ్యూరేషన్ వచ్చేసి కరెక్ట్గా 15 అవర్స్ లేదా 20 అవర్స్ పడుతుంది. కొంతమందికి 10 అవర్స్ లోనే అయిపోయిందంట. అది కానీ టీటీడీ మేనేజ్మెంట్ అలానే క్రౌడ్ బట్టి ఉంటుంది. రేపు ఎలానో లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైనా వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు మీకు టైం ఉండి అన్ని ప్లాన్ చేసుకుని రేపే వెళ్ళిపోండి. అలానే ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా జనవరి 9 శ్రీవాణి టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆఫ్లైన్ టికెట్స్ ఉండదన్నమాట. మనం ఏదైనా ఆన్లైన్ బుక్ చేసుకోవాలి. అది కానీ ఏ డేట్ ఆ డేట్ కే బుక్ చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ మెయిన్ థింగ్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అది లోకల్ అయినా నాన్ లోకల్ అయినా మీరు వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ని అలానే మీరు వెళ్ళిన డేట్ మీకు ఎంత టైం డ్యూరేషన్ పడిందో దర్శనానికి ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఎవరైనా తిరుమలకి వెళ్ళలేక అలానే వైకుంఠ ఏకాదశికి స్పెషల్ గా చేసే డెకరేషన్ చూడలేకపోయినా అస్సలు ఫీల్ అవుద్దండి. మీ కళ్ళ ముందర చూసినట్టుగా నేను చూపిస్తాను. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, మీ ఫ్యామిలీ మెంబర్ లో నన్ను ఒక మెంబర్ గా ఫాలో చేసి సపోర్ట్ చేయండి. అండ్ మెయిన్ థింగ్, ఈ వైకుంఠ ఏకాదశి వీడియోస్ లో నన్ను సపోర్ట్ చేసిన టాప్ పేజెస్ కి అలానే వ్యూవర్స్ కి అందరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సరే, మన నెక్స్ట్ బ్యూటిఫుల్ తిరుమల కంటెంట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, నేను మీ లక్ష్మణ్ పోల్శెట్టి. బాయ్ బాయ్.